40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. రాష్ట్ర పార్టీలు తీసుకున్న నిర్ణయం మరి రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా మనం ఏ విధమైన మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీద మరి కొన్ని అంశాలు తీసుకొని ఈ అంశాలని కూడా ఆ సంబంధించిన వృత్తి వాళ్ళతో ఆ సంబంధించిన వ్యక్తులతో చర్చించి నిర్ణయం తీసుకొని ఈ మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది. ముందుగా టూరిజం హబ్. మనకి ఘాట్ అన్నది చాలా స్ట్రెచ్ ఉంది, సుమారు 4.5 కిలోమీటర్ల ఘాట్ ఉంది. దక్షిణ గంగగా పిలువబడే గోదావరి అంత ఘాట్ ఉంచుకొని ఈనాటికి కూడా టూరిజంకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్నది, ఈ 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పిదం. గతంలోనే అదే ఘాట్లే సరస్వతి ఘాట్ మొదలుకొని పుష్కర్ ఘాటు, అలాగే ఇస్కాన్, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే గౌతమి ఘాట్ కానీ తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రివర్ ఫ్రంట్ అనేది ఏదైతే గౌతమి ఘాట్ ఉందో అక్కడి నుంచి పుష్కర్ ఘాట్ వరకు గతంలోనే ఆ ప్రతిపాదన చేయడం జరిగింది. అఖండ గోదావరి ప్రాజెక్ట్ గతంలోనే మా కౌన్సిల్ కూడా ఉంది, అప్పుడు ప్రతిపాదించాం, నిర్లక్ష్యం చేశారు, గ్రాఫిక్స్ చూపించారు వైసీపీ వాళ్ళు, అమలు చేయలేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రివర్ ఫ్రంట్ అనేది అభివృద్ధి చేసి ఒక టూరిజం పాయింట్ కింద డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంది. చేసే ఆలోచనతో మేము ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. అలాగే ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్. టెంపుల్ టూరిజం సర్క్యూట్ అని ఎందుకు అంటా ఉన్నామంటే, అన్నవరం పక్కనే ఉంది, చిన్న తిరుపతి పక్కనే ఉంది, ద్రాక్షారామం, ఐనివెల్లి, పిఠాపురం, ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక సెంటర్ పాయింట్ కింద రాజమండ్రి సిటీని పెట్టుకొని ఒక టెంపుల్ సర్క్యూట్ కింద పెట్టుకున్నట్లయితే ఇప్పటికే టూరిజం వ్యవస్థని మొత్తం ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎంతమంది తద్వారా ఉపాధి కల్పించిందన్నది వీళ్ళ దృష్టిలో లేదు. టూరిజం వ్యాపార సంస్థలన్నింటినీ పడుకోబెట్టేశారు. అదే కానీ ఈ టూరిజం పాయింట్ మనం డెవలప్ చేసుకుని ఉంటే దీని మీద ఆధారపడిన హాస్పిటాలిటీ బిజినెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, రెస్టారెంట్ బిజినెస్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే రాజమండ్రి సిటీని ఒక హబ్ కింద తీసుకున్నామో టూరిజంకి, ఈ హోటల్స్, ట్రాన్స్పోర్ట్ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ హోటల్స్ కానీ చిరు వ్యాపారస్తులు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా వాళ్ళతో చర్చించి ఈ టూరిజం హబ్ చేసేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. క్రీడా రంగాన్ని మొత్తం నిర్లక్ష్యం వ్యవహరించారు. క్రీడా రంగాన్ని గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రాజమండ్రిలో ఉన్న స్కేటింగ్ రింగ్స్ కానీ, షటిల్ కోర్ట్స్ కానీ, టెన్నిస్ కోర్ట్స్ కానీ, రన్నింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసుకున్నాయి. వీళ్ళు ఒక్కటంటే ఒక్కటైనా చేయగలిగారా? వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఏదీ లేదు. మాటలకు పరిమితమైనవి, ఫ్లెక్స్లకు పరిమితమైనవి, గ్రాఫిక్స్కి పరిమితమైనవి. మేము తెచ్చిన జీవోను కూడా అమలు చేయలే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంబటనే మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యున్నత క్రీడా సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ప్రధాన క్రీడలకు కూడా కోచింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఏదైతే లారీ స్టాండ్ ఉందో దాని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద తీర్చిదిద్దే ఆలోచన తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరం నుంచి ఇప్పటికే చూసాం, నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి ఆడుతూ ఉన్నారు క్రీడలు. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి, ప్రోత్సాహం కావాలి. వాళ్ళందరికీ కూడా రాజమహేంద్రవరం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్ళే క్రీడాకారులకి
స్కాలర్షిప్లు అందించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆ స్కాలర్షిప్ అందించే కార్యక్రమం కార్పొరేషన్ తోట లేకపోతే ప్రభుత్వంతో అన్నది చర్చించి ఒక కార్యక్రమం తీసుకోవడం కూడా జరుగుతుంది. మూడవది చాలా కీలకమైనది క్రైమ్ నియంత్రణ. కల్చరల్ హబ్ అన్న రాజమహేంద్రవరం క్రైమ్ హబ్ అయిపోయింది. కల్చరల్ హబ్ టు క్రైమ్ హబ్. ఇంతకుముందు మీరు ఆలోచించండి, రాజమండ్రి సిటీలో ఏ జంక్షన్లో చూసినా సీసీ కెమెరాస్ ఉండేవి. ఆ సీసీ కెమెరాస్ కూడా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరంలా. ఒక షెల్టన్ జంక్షన్ ఉందంటే షెల్టన్ హోటల్ వాళ్ళని ఆ బాధ్యత తీసుకునే మనం. ఆనంద్ రేన్సీ ఉందంటే ఆనంద్ రేన్సీ వాళ్ళని తీసుకునే మనం. మంజీరా వాళ్ళకి బాధ్యత ఇవ్వచ్చు. ఇలా అనేకమైన సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నింటికి కూడా బాధ్యత ఇచ్చి సీసీ కెమెరాస్ ఎక్కడికక్కడ పెట్టి ఈ యొక్క క్రైమ్ ఏదైతే పర్సంటేజ్ పెరిగిపోతూ ఉందో ఆ నియంత్రించే బాధ్యత కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీసుకుంటా ఉన్నాం. స్మార్ట్ పోల్స్ అన్నది మనం చూసాం, విశాఖపట్నంలో చూసాం, హైదరాబాద్లో చూసాం. అదే పోల్కి మనం సీసీ కెమెరా పెట్టచ్చు, వైఫై పెట్టచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు. అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు. నగరంలో ఒక 10,000 స్మార్ట్ పోల్స్ వేసినట్లయితే ఎక్కడా కూడా బ్లాక్అవుట్ అనేది ఉండదు. ఏ మూలనైనా సరే తప్పు చెయ్యాలని ఆలోచించేవాడు దొరికిపోతామని ఒక భయం ఉంటే ఈ క్రైమ్ రేషియో అన్నది తగ్గుతుంది. ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం. అలాగే ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అన్నది చాలా నగరాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ నగరంలో ఎందుకు పెట్టవలసి వస్తుంది అని అంటే ఈ నగరంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో 5 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాంట్లో ఒక ఎఫ్ఐఆర్ వచ్చి రాజమండ్రి సిటీ వస్తూ ఉంది. కాబట్టి ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి కూడా ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అన్నది పెట్టి ఆ కాల్ బాక్స్లోని ఇమీడియట్గా సమస్య వచ్చినంటే నొక్కినట్టునే ఎస్పీ ఆఫీస్కి అనుసంధానం చేసి వెంటనే పోలీస్ వ్యవస్థ స్పందించే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు చాలా మితిమీరిపోతూ ఉన్నాయి. వాళ్ళ కోసం స్పెషల్ హెల్ప్ లైన్ పెడతాం. ఇంతకుముందు షీ టీమ్స్ ఉండేవి, మా గవర్నమెంట్లో షీ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏవైపోయినాయి ఆ షీ టీమ్స్? మఫ్తీలో వచ్చేవారు. ఎక్కడైనా ఆడపిల్లలతోటి తప్పుగా ప్రవర్తించినా లేకపోతే మిస్బిహేవ్ చేసినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఏవైపోయినాయి ఆ షీ టీమ్స్? మహిళల పట్ల బాధ్యత లేదా ఈ వైసీపీ వాళ్ళకి? అందుకే ఈ బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ ఒక అరాచకాలు తగ్గించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పరిచి తక్షణమే ఆ సమస్య తెలిసిన వెంటనే స్పందించే విధంగా కూడా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటిది ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ చూసినా దోమలు, విపరీతమైన డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా డ్రైనేజ్ నిండా విపరీతమైన చెత్త, తీసే పరిస్థితులు లేవు. 5 అయితే చాలు రాజమహేంద్రవరంలో దోమల దండయాత్ర. వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, ఈ మలేరియా, డెంగ్యూ రహితంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు గాను కృషి చేస్తాం. అలాగే హెల్త్ ఏటీఎంస్ అన్నది కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ హెల్త్ ఏటీఎంస్ తోటి మన ఆరోగ్యాలు కూడా సరిచేసుకునే అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా ప్రభుత్వంతో అనుసంధానం చేయడమా లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఒక సహకారం తీసుకొని చేయడం అన్న దాని మీద కూడా చర్చించి వాటిని కూడా అమలుపరిచే కార్యక్రమం తీసుకుంటాం. చివరగా ఉపాధి, ఉద్యోగావకాశాలు. ఇప్పుడు రాజమహేంద్రవరం ఏదైతే అమరావతి సొల్యూషన్స్ అని ఉందో సుమారు 300 మందికి ఉపాధి కల్పించున్నారో అది గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలు అందించక ఏ ఒక్క స్టార్టప్ కంపెనీ కూడా రాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీస్ తీసుకొస్తాం, మంచి ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకొస్తాం, ఐటీ హబ్ కింద తీర్చిదిద్దుకొని కంపెనీలతో మాట్లాడున్నాం. వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇక్కడ మంచి హ్యూమన్ లేబర్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు యువత అనేక మంది ఉన్నారు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు గాను తప్పకుండా కృషి చేస్తాం.
అలాగే ఎంఎస్ఎంఈలు కూడా ప్రోత్సాహం లేదు. ఈ ఎంఎస్ఎంఈల ద్వారా మనకు మహిళలకు కూడా ప్రోత్సాహం అందించే అవకాశాలు ఉన్నాయి, దాన్ని కూడా పక్కన పెట్టేశారు. పాలసీస్ పరంగా కూడా నిర్ణయాలు అర్థం కాని పరిస్థితి, ఆడిటర్లకి అర్థం కావట్లా. తప్పకుండా ఈ ఎంఎస్ఎంఈల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం తీసుకొని అది మన అందరికీ రాష్ట్రంలోని మహిళలకు కూడా ప్రోత్సాహం అందించే విధంగా కూడా కార్యక్రమం తీసుకునే విధంగా ఈ రాజమహేంద్రవరానికి నగర ప్రజలకి ఉద్దేశించి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. కీలకంగా 5 అంశాలు తీసుకున్నాం. మాకు ఎక్కువ ఆలోచించే శక్తి లేదు, మేమంత మేధావులం కాదు, ట్విన్ సిటీస్ లాగా ఔటర్ రింగ్ రోడ్ వేసే ఓపిక లేదు. సగటు రాజమహేంద్రంలో ఉన్న ప్రజలకి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరితోటి ప్రతి అంశాన్ని కూడా ఆ రంగంలో ఉన్న వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మీడియా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రతి 3 రోజులకి లేకపోతే 2 రోజులకి ప్రతి అంశం ఎవరితోటైతే చర్చించామో, టూరిజం ఉందంటే ఈ టూరిజం వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తలు, లేకపోతే దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వ్యాపారవేత్తలు, రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తలు అందరినీ కూడా కూర్చోపెట్టి వాళ్ళ చేతే ఈ టూరిజం ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన ఇచ్చిన మేనిఫెస్టోని డిక్లరేషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ప్రతి అంశం పైన డిక్లరేషన్ ఉంటుంది. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డాక్టర్స్ తోటి డిక్లరేషన్ ఇప్పిస్తాం. మహిళలు ఉందంటే మహిళా మనులతోటి డిక్లరేషన్ ఇప్పిస్తాం. క్రీడలు ఉందంటే క్రీడల్లోని ఎవరైతే ఉన్నారో ఒక ప్రాముఖ్యత కలిగిన వాళ్ళతోటి డిక్లరేషన్ ఇప్పిస్తాం. మేము చేయబోయే కార్యక్రమం వాళ్ళకి ఆమోదంగా ఉందా, ఆమోదయోగంగా ఉందా, ఇంకేమైనా సవరణలు ఉన్నాయన్నది కూడా వాళ్ళతో చర్చించాం. వాళ్ళతో డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు ఆనాడు ఏదైతే మళ్ళా ప్రెస్ మీట్లో ప్రతి అంశం పైన ఇంకా క్షుణ్ణంగా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మా మేనిఫెస్టో అన్నది కూడా మీడియా ద్వారా ప్రజలు తెలియజేసే కార్యక్రమం కూడా బహుశా ఆదివారం నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి అంశం పైన కూడా ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా తప్పకుండా అంశానికి సంబంధించిన వ్యక్తులతోటే చేయిస్తాం. చేయించి ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది ప్రాధాన్యత. ఇది కాకుండా ఇప్పటికే కొన్ని హామీలు ఇచ్చున్నాం. అధికారంలోకి వచ్చినంటే చెత్త పన్ను తీసేస్తామని, పెరిగిన పన్నులు తగ్గిస్తామని, ఇలాగ అనేకమైన హామీలు మేము ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ బాబు గారు లేకపోతే లోకేష్ గారు అయితే కళ్యాణ్ గారు చెప్పిన అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇది దీంట్లో లేకపోవడం వల్ల దాన్ని కట్టుబడి లేవా అని మీరు అడగచ్చు. అలా కాదు. ఇప్పటికి ఇస్తున్న సూపర్ 6 మేనిఫెస్టోలో రాజమహేంద్రవరం పరంగా ఉన్న మేనిఫెస్టోలో చెత్త పన్ను తీసేస్తామన్నది, అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే పెరిగిన ఇంటి పన్నులు తగ్గించడంతో పాటు కరెంట్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తామని ఆ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఉంది. ఇది నగర ప్రజలను ఉద్దేశించిన మేనిఫెస్టో. మీడియా వాళ్ళందరి యొక్క సహకారం కూడా అందించి దీంట్లో మీరు ఏదైనా సరే చూసి సూచనలు ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక 2 రోజుల డిక్లరేషన్ కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో ఆ కార్యక్రమంలో మరికొన్ని సవరణలు చేసి ప్రజలకి మరింత ఈ మేనిఫెస్టో ఉపయోగపడే విధంగా మీ యొక్క సహకారం కూడా అందించాలని మీడియా వాళ్ళని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.